చూచినట్లయితే మరి ఆయన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడండి. ఈ అంటే మనం ఎక్కడన్నా రాజకుమారుడు అని అంటే అబ్బా నాకు ఇది దేవుడిచ్చిన ధన్యత అని మనము అక్కడ హాయిగా సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాం కదా. ఆయన ఆ విధంగా అనుకోలేదండి. అనుకోకుండా దీనికంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. 25వ వచనం అదే హెబ్రీ 11:25లో అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన యోచించుకున్నాడండి. అంతేకాదు 26వ వచనంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా ఎలాగన అతడు ఎందుకు ఒప్పుకోలేదు అని అంటే